హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఇవాల్టి వీడియోలో అయితే చల్ల మిరపకాయలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చేసుకోవటం అయితే చాలా సింపుల్ అండి. పప్పుచారు లేదంటే పెరుగన్నంలోకి నంచుకొని తినడానికి సూపర్గా ఉంటాయి అన్నమాట. ముందుగా చల్ల మిరపకాయలు చేసుకోవడానికి కారం తక్కువగా ఉండే మిరపకాయలు తీసుకోవాలండి. అలాగే తీసుకున్న మిరపకాయలలో లేతవి కానీ లేదంటే ఎక్కడైనా మచ్చలు పడినవి కానీ ఉంటే కనుక అన్నింటినీ పక్కకు తీసేయాలి. ఇక్కడ నేను కేజీ మిరపకాయలు తీసుకుంటే అందులో లేతవి ఇంకా మచ్చలు పడినవి తీసేయంగా నాకు కేజీ మిరపకాయలు అయితే మిగిలినాయండి. అయితే కేజీ మిరపకాయలకి అన్నీ కూడా పర్ఫెక్ట్ కొలతలతో చూపిస్తానండి. వీడియోనైతే ఎక్కడా స్కిప్ చేయకండి. తీసుకున్న మిరపకాయలని ఫస్ట్ ఇలా నీళ్ళల్లో వేసుకొని శుభ్రంగా కడిగేసుకోండి. బెంగళూరులో ఉన్న వాళ్ళకైతే ఇలాంటి మిరపకాయలు దొరకడం కాస్త కష్టమేనండి. నేనైతే ఊరు నుంచి అదే పనిగా తెప్పించుకున్నాను అనమాట. ఇలా మంచి మంచి మిరపకాయలన్నీ తీసుకొని ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోండి. ఇంకా ఇక్కడ నేను పక్కకు తీసి పెట్టుకున్న మిరపకాయలు కూడా చూపిస్తున్నాను చూడండి. లేతవి అక్కడక్కడ మచ్చలు పడినాయి అనమాట. ఇలాంటివి వేసుకున్నామంటే మిరపకాయలు కూడా పాడైపోతాయండి. సో ఇలాంటి వాటిని పక్కన తీసేయండి. ఇప్పుడు చల్ల మిరపకాయల కోసం తీసుకున్న మిరపకాయలను అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా నీళ్ళల్లో శుభ్రంగా కడిగేసుకున్న మిరపకాయలని ఇంకొక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మజ్జిగ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక గిన్నె తీసుకొని అందులోకి పావు కప్పు కంటే ఒక 2 స్పూన్లు తక్కువ కల్లుప్పు. ఇవన్నీ నేను కేజీ మిరపకాయలకి కొలత అయితే చూపిస్తున్నానండి. ఒకవేళ మీరు కల్లుప్పు కాకుండా సాల్ట్ తీసుకున్నట్లయితే కనుక ఇంకొద్దిగా తగ్గించుకొని తీసుకోండి. అలాగే అదే గిన్నెలోకి ఒక 1/2 లీటర్ చిక్కటి పెరుగు తీసుకోండి. నాకైతే వేరే ఆప్షన్ లేదు కాబట్టి ప్యాకెట్ పెరిగే తీసుకుంటున్నానండి. మీ దగ్గర తోడు పెట్టిన పెరుగు ఉంటే కనుక దాన్ని హ్యాపీగా వాడేసుకోండి. ఇలా పెరుగు తీసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి ఒక స్పూన్ వాముని ఇలా చేత్తో నలుపుకొని వేసుకొని పెరుగులో గడ్డలేం లేకుండా విస్కర్తో బాగా గిలక్కొట్టుకోండి. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ వరకు నీళ్లు వేసుకొని మళ్ళీ ఒకసారి విస్కర్తో బాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న మిరపకాయలకి ఇలా ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఘాట్లు పెట్టుకునేటప్పుడు కత్తితో కానీ లేదంటే పిన్నిస్తో కానీ ఘాట్లు పెట్టేసుకోండి. అలాగే మిరపకాయకి ఘాట్లు పెట్టేటప్పుడు చివరి వరకు కాకుండా కాస్త గ్యాప్ ఇచ్చి ఘాట్లు పెట్టుకోండి. ఇలాగే అన్ని మిరపకాయలకు ఘాట్లు అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ వెడల్పు ఎక్కువగా ఉండి అలాగే కాస్త లోతుగా ఉండే గిన్నెలోకి వేసుకోండి. అందులోకే మనం చిలికి పెట్టుకున్న మజ్జిగని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మిరపకాయలలోకి వేసేసుకోండి. ఇలా మజ్జిగన్ని పోసేసుకున్న తర్వాత మిరపకాయలన్నీ కూడా మజ్జిగలో మునిగిపోయేలాగా చేత్తో బాగా ప్రెస్ చేస్తూ అదుముకున్నారంటే మిరపకాయలన్నీ కూడా మజ్జిగలో మునిగిపోతాయండి. చూస్తున్నారు కదా. ఇలా మిరపకాయలలోకి మజ్జిగ వేసేసుకున్న తర్వాత నైట్ మొత్తం ఊరనివ్వండి. అలాగే ఊరే టైంలో మిరపకాయలని పైకి కిందికి తిప్పుకుంటూ ఉండండి. అప్పుడు అన్ని మిరపకాయలు కూడా చక్కగా ఊరుతాయి అన్నమాట. ఇక్కడ నేను మళ్ళీ రోజు ఉదయం చూపిస్తున్నాను చూడండి. మిరపకాయలన్నీ చక్కగా ఊరిపోయి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఆ మిరపకాయలని మజ్జిగ రాకుండా ఓన్లీ మిరపకాయలని మాత్రమే సపరేట్గా తీసుకోవాలి. ఇలా సపరేట్గా తీసుకున్న మిరపకాయలని ఒక పల్చటి క్లాత్ పైన మంచి ఎండలో వేసి ఆరబెట్టుకోవాలండి. ఉదయం వేసి సాయంత్రం ఒక 5 వరకు ఉన్నించుకొని 5 తర్వాత తెచ్చేసి మళ్ళీ ఆ మిరపకాయలని మిగిలిన మజ్జిగలో వేసుకోవాలన్నమాట. ఇదే ప్రాసెస్ని మజ్జిగ మొత్తం అయిపోయేంత వరకు రిపీట్ చేయాలండి. మినిమం 2-3 సార్లు ఇలా ఎండబెట్టుకొని మజ్జిగలో వేస్తూ ఉన్నారంటే మజ్జిగ మొత్తం అయిపోతాయి. ఆఖరిలో లైట్గా చిక్కగా ఉన్నట్లుంటుంది. అలా వచ్చిన వాటిని పడేసేయండి. ఆ తర్వాత మిరపకాయల్ని ఒక 2-3 రోజుల పాటు మంచి ఎండలో ఎండబెట్టుకున్నారంటే ఇలా చల్ల మిరపకాయలు అయితే రెడీ అయిపోతాయండి. చూస్తున్నారు కదా. ఫైనల్గా మిరపకాయలు ఎండిపోయిన తర్వాత క్రిస్పీగా ఉండాలన్నమాట. అలా ఎండితేనే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. చూశారు కదా చల్ల మిరపకాయల్ని ప్రిపేర్ చేసుకోవడం ఎంత ఈజీనో. ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 8 బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి. వీటిని వేయించి కూడా చూపిస్తాను చూడండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో మిరపకాయ వేసుకొని ఇలా కలుపుకుంటూ ఉన్నామంటే కాసేపటికి ఇలా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసేయడమేనండి. ఇలా మిరపకాయలని ఫ్రై చేసుకొని పప్పుచారు లాంటివి చేసుకున్నప్పుడు తినడానికి చాలా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి. ఈ వీడియో చూసాక మీరు కూడా చల్ల మిరపకాయలు పెట్టుకొని మీకు ఎలా వచ్చాయనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి.
అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.